హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే మనకి క్లోవా ఆయిల్ అండి. పిప్పళ్ళు ఉండి నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ హోమ్ రెమెడీ చేశానండి. ప్రాసెస్ అయితే చూసేయండి ఎలా చేయాలో. హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది పిప్పళ్ళ పన్నుతో బాధపడుతుంటారండి. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఒక హోమ్ రెమెడీ చేస్తున్నాను. దానికి కావలసినవి ఒక 4 లవంగాలు, కొంచెం ఓమా అండి. ఇప్పుడు ఈ ఆయిల్ తయారు చేసుకుందాము. ఈ లవంగము ఓమా ఆయిల్ పెట్టడం వల్ల అయితే మనకి పుచ్చి పన్నులో నుండి వచ్చే నొప్పి పోతుందండి. ఆ పిప్పళ్ళు ఉండడం వల్లనైతే తినడానికి ప్రాబ్లం అవుతుంది, నొప్పిగా ఉంటుంది కదా. ఆ పెయిన్ తక్కువ చేసి మనకైతే అంటే లోపల ఉండే బ్యాక్టీరియాని చంపడానికి అయితే పనికి వస్తుందండి. నేనైతే స్టవ్ అంటించాను. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఈ కాగుతున్న ఆయిల్లోకి తీసుకున్న లవంగాలు వేయాలి. ఆ పన్ను చాలా అవస్థ పెడుతుంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఆయిల్ తయారు చేస్తున్నాను. అంటే క్లోవా, మనకి ఓమా అండి. ఓమా వేయడం వల్ల కూడా లోపల నుండి మన దుర్వాసన ఉన్నా పోతుంది, బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా చనిపోతుందండి. నేను తీసుకున్న లవంగాలు అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కింది. చిన్న ఫ్లేమ్లో ఆ లవంగాలలో ఉండే రసం మొత్తం నూనెలో అంటే మరుగుతున్న నూనెలోకి ఇంకిపోయేలాగా వేడి చేసుకోవాలి. మనకి లవంగాలు పేలుతాయి కదా. నేనైతే మూత పెట్టేస్తున్నాను. ఒకసారి అయితే మూత పెడతామండి. చూస్తున్నారా, మనకి లవంగాలు అనేటివి అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి తీసుకున్న ఓమ కూడా వేస్తున్నాను. చిన్న మంటలోనే అవి బాగా రోస్ట్ అయ్యే వరకు వేసుకోవాలి. ఆ నూనె మొత్తం అందులో ఉన్న రసాన్ని అంతా నూనెలోకి పట్టేలాగా చేసుకోవాలి. మనకి స్మెల్ అనేది అయితే తెలుస్తుందండి. వడగట్టుకుంటే వడగట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలానే ఓమా లవంగాలు 2 నూనెలోనే ఉంచి చల్లగైనాక ఒక గ్లాస్ బాటిల్లోకి వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి పన్ను నొప్పి వచ్చినప్పుడు కొంచెం పసుపుతో ఈ నూనెను కలుపుకొని పెట్టుకున్నామా అంటే మనకి ఆ పెయిన్ అనేది అయితే తక్కువైతుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మనకైతే ఫ్రై అయిపోయింది ఓమా ఉన్న లవంగాలు. మీ ఇష్టం, వడగట్టితే వడగొట్టచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇందులోకి వేసుకుంటున్నాను. మనకైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక చిన్న బౌల్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. అంటే మనకి ఓమా వచ్చినా పర్లేదు, లేదా ఓమా లేకుండానైనా కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు తీసుకుంటానండి. కొంచెం పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక చిన్న ముద్దలాగా చేసుకున్నాక, ఈ ముద్ద ఉంది కదండి, ఈ ముద్దనైతే గోరువెచ్చగా లేదా చల్లగైనా పర్లేదు. మనకి ఆ పెయిన్ ఎక్కడైతే వస్తుందో ఆ పెయిన్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నామా అంటే పిప్పళ్ళు ఏమన్నా ఉన్నా కూడా తక్కువైతే, ఇంకా వచ్చే పిప్పళ్ళు ఏమన్నా ఉన్నా కూడా మనకి టీత్ క్యావిటీస్ అంటే ఆ క్యావిటీ కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.